ఏంటి బాబాయ్ ఏమన్నారు? అదేరా, వరంగల్లో గోదావరి నది ఎప్పుడొచ్చిందని అడుగుతున్నా. ఎంతకీ నువ్వు ఈస్ట్ గోదావరిలో ఉన్నావా, వెస్ట్ గోదావరిలో ఉన్నావా? గోదావరా? అలాంటిదేమీ లేదు ఇక్కడ. లేదురా, నీ వెనక నేను ఇందాక చూశాను. అదేదో లోకల్ చెరువులే బాబాయ్. ఏంట్రా, చెరువుకి నదికి తేడా తెలియనంత వెదవలా కనిపిస్తున్నానా? ఏది ఒకసారి ఇందాక చూపించిన బ్యాక్గ్రౌండ్ చూపించు. అబ్బా, అది చెరువు బాబాయ్. ఒకసారి చూపించరా. అబ్బా, ఇప్పుడు సిగ్నల్ సరిగ్గా రావట్లేదు బాబాయ్. అరే గౌతమ్, నిజం చెప్పరా, నువ్వు కోడి పందాలు ఆడడానికి గోదావరి వెళ్ళావు కదూ? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? పోలీసుని పట్టుకొని కోడి పందాలు ఎద్దుల పందాలు అంటున్నావు. ఏమైంది బాబాయ్ నీకు? రే దరిద్రుడా, భోగి రోజు కొట్టిన మందు సంక్రాంతికి కూడా దిగలేదా? అయినా వరంగల్లో గోదావరి నది ఎదుర్కొంటుందిరా. సరే బాబాయ్, నేనుంటాను. ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. బాయ్. సరదాగా కాసేపు మాట్లాడదామన్నా మాట్లాడనివ్వలేదు కదరా. రండి రండి. శ్రీరామ రమణ గోవిందో హరి గోవింద గోవింద. నేను నీ పప్పు దాకలో దూకేస్తాను. పిల్లలు తీసుకోండి. ఏంటక్క ఇది? రాజమండ్రి రోజ్ మిల్క్ ఇక్కడ చాలా ఫేమస్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగున్నాయి అక్క. నైస్. అవునవును, తీయగా ఉన్నాయి. తీయగా ఉన్నాయని తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి గాలిపటాల వెంట పరిగెత్తకూడదని తెలీదా? అయినా అలా చేసేవేంటి నాన్న? ఎంత భయపడ్డానో తెలుసా? నీకోసం ఈ పిన్ని గోదాట్లోకి వెళ్ళిపోయింది. నువ్వు గోదాట్లో ఉన్నావేమోనని ముందు వెనక ఆలోచించకుండా దిగిపోయింది. సారీ పిన్ని, చెప్పాను కదా, గాలిపటాల వెంట వెళ్తూ మిమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోయాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయానో నాకు రూటే తెలీదు. మరి నువ్వు బాబాయ్కి ఎక్కడ కనిపించావు? అది అటువైపు రోడ్డు ఉంటుంది కదా, అక్కడ చెట్లుంటాయి కదా. రోడ్లు చెట్లు అన్ని చోట్ల ఉంటాయిరా. అసలు బాబాయ్ నిన్నెలా కనిపెట్టాడో అది చెప్పు. నేను దారి తప్పిపోయి ఒక చోట కూర్చుని ఏడుస్తుంటే బాబాయ్ దారిలో అందరినీ అడుగుతూ నా దగ్గరకొచ్చాడు. బాబాయ్ కనిపించేసరికి నాకు ఇంకా ఏడ్పొచ్చింది. అయినా నేను మీకెంత దూరంలో లేను, దగ్గరలోనే ఉన్నాను. అవునా? మరి దగ్గరలో ఉన్నప్పుడు తొందరగా రావచ్చు కదా. నువ్వు మీ బాబాయ్ ఎక్కడ పెత్తనాలు చేస్తున్నారు? మరేమో అక్కడందరూ హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకుంటున్నారు కదా, అక్కడ బాబాయ్ కూడా తన హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకున్నాడు. అందుకే లేట్ అయింది. హార్ట్ మీద డ్రాయింగ్ వేయించుకున్నారా? అవును పిన్ని, ఏదో సూది లాంటిదుంది, దాంతో పొడుస్తున్నారు. బాబాయ్ కూడా అలానే పొడిచారు. పాపం నొప్పెట్టినట్టుంది. ఏంటి రాణి, ఏమంటున్నాడు వీడు? గుండెల మీద పొడిపించుకోవడం ఏంటి? అర్థం కాలేదా అక్క? వీడు చెప్పేది చూస్తుంటే గౌతమ్ బాబు గారు పచ్చబొట్టు పొడిపించుకున్నట్టున్నారు. ఏంటి వంశీ, బాబాయ్ నిజంగానే పచ్చబొట్టు పొడిపించుకున్నారా? నాకు తెలీదు. నేను దూరంగా ఉండి చాక్లెట్ తింటున్నాను. బాబాయ్ అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకు ఏం పచ్చబొట్టు పొడిపించుకున్నాడు? ఏంటి బావగారు, మీరు పచ్చబొట్టు పొడిపించుకున్నారా? ఎరా, చెప్పొద్దన్నాను కదా, చెప్పేశావా?
ఇంతకీ ఏం పొడిపించుకున్నారు సార్? ప్లీజ్ వద్దు. చూడండివ్వండి సార్. అరే శ్రీధర్ వద్దొద్దు. నో నో నో. ఏంటి సార్ అంత సీక్రెట్ గా దాచిపెడుతున్నారు? ఆయన ఏం పొడిపించుకున్నారేంటి? మీ అమ్మగారి పేరు పొడిపించుకుని ఉంటారు కదా. చూడండివ్వండి సార్ ఒకసారి. చూడండివ్వండి. అరే ఇప్పుడు వద్దు. నేను కూడా చూస్తాను. ఏహే చూడండివ్వండి సార్. చూడండివ్వండి అరే, సార్. నో వద్దొద్దు. చూసావా అక్క, బావగారు నీ పేరు గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అయినా బావగారు పచ్చబొట్టు పొడిపించుకుంటే జ్వరం వస్తుంది కదా, మరెందుకు ఇలాంటి పని చేశారు? జ్వరం కాదు, నా ప్రాణం పోయినా సరే ఝాన్సీ అనే పేరు నా గుండెల మీద శాసనంలా శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నాను. బుద్ధుందా మీకు అసలు? ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? పచ్చబొట్టు పొడిపించుకోవడం ఏంటి? నా శరీరం మీద నేను పొడిపించుకున్నాను. నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు? నా శరీరం మీద నాకా హక్కు లేదా? అసలు నా పేరు ఎందుకు పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు? ఏ ఎల్లమ్మో పుల్లమ్మో అని పేరు పొడిపించుకోవచ్చుగా. ముందు నా పేరు తీసేయండి. ఏయ్, తీసేయండి. ఝాన్సీ 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 ఏం చేస్తున్నావు? అది పోదు ఝాన్సీ, నువ్వెంత ట్రై చేసినా పోదు. ఆ పేరు నా రక్తంలో కలిసి నా గుండెల్లో ఇంకిపోయింది. ఒకవేళ నువ్వు నా చర్మం ఒలిచినా సరే నా గుండెల్లో ఉన్న నీ రూపం మాత్రం అలాగే ఉంటుంది. ఫోటోలు డిలీట్ చేసినంత ఈజీ కాదు ఇది చెరపడం. మీరు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. మీకు మాట చెప్పాను, దెబ్బ కొట్టాను, అయినా మీరు అలాగే మొండిగా ఉంటున్నారు. ఛ! పిల్లలు పదండి రా. నాకు ఎస్డి కాల్ వస్తుందేంటి? ఎవరై ఉంటారు? హలో హలో తాతయ్య. తాతయ్య? నేను తాతయ్య, దీపక్ని మాట్లాడుతున్నా. ఆ? దీపక్ నువ్వారా? అవును తాతయ్య నేనే. హౌ ఆర్ యు తాతయ్య? ఐఎమ్ ఫైన్ నాన్న, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. హ్యాపీ సంక్రాంతి తాతయ్య. హ్యాపీ సంక్రాంతి రా. నమ్మలేకపోతున్నాను రా బంగారం. ఒక్క నిమిషం ఉండరా. మృణాళిని, వరప్రసాద్, చంద్ర, ధన, కమల, పద్మ అందరూ రండి. ఇంకేంటి అన్న సంగతులు? ఏంటి నాన్న ఎవరు? మన మృణాళిని కొడుకు దీపక్ ఫోన్ చేశాడు రా.